రక్తం ఎంత ప్రాణావసరమో మనకు తెలిసిందే. అయితే ఒంట్లో ఉండాల్సిన రక్తం బయట కనిపిస్తే మాత్రం వణికిపోతాం. వాంతి అయినప్పుడు రక్తపు చారికలు కనిపించడం, మల విసర్జనకు వెళ్ళినప్పుడు రక్తం పడడం, మలం రంగు ఎర్రగా లేదా నల్లగా ఉండడం, ఇవన్నీ మనల్ని బాగా భయపెట్టేస్తాయి. ఈ రకమైన లక్షణాలకు చాలా వరకు జిఐ బ్లీడింగ్ కారణంగా ఉంటుంది. జిఐ బ్లీడింగ్లో అన్నవాహిక నుంచి ఆసనం వరకు ఎక్కడైనా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని, ఈ సమస్యను ఎంత మాత్రం అశ్రద్ధ చేయకూడదని చెబుతారు డాక్టర్లు. జిఐ బ్లీడింగ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జిఐ బ్లీడింగ్ అంటే ఏంటి? గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్ ఆర్ జిఐ బ్లీడ్ అంటే మనకి నోరు నుంచి యానస్ వరకు ఎక్కడైనా కూడా బ్లీడింగ్ అవడాన్ని ఈ జిఐ బ్లీడ్గా మనం చెప్పుకుంటాం. సాధారణంగా ఈసోఫేగస్, స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్లో డియోడనంలో పర్టికులర్లీ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఎక్కువ ఈ అల్సర్స్ కానీ ఈ జిఐ బ్లీడ్కి కానీ 80 to 90% మనకి అక్కడే ప్రాబ్లం అనేది దొరుకుతుంది. సో వెరీ రేర్గా మనకి ఎండోస్కోపీ కనుక నార్మల్ ఉంటే ఈ ఇంటెస్టైన్లో బ్లీడ్ కనుక్కోవడానికి కొలనోస్కోపీ అనేది చేస్తాం. అక్కడ 10 to 15% మనకి ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై అయిపోతుంది. ఇలాగే కాకుండా కొన్నిసార్లు వెరీ రేర్గా స్మాల్ ఇంటెస్టైన్లో కూడా బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సో అక్కడ బ్లడ్ పోవడం కూడా ఈ జిఐ బ్లీడ్ కింద వస్తుంది. పొట్టలో రక్తస్రావం అనేది ఎన్ని రకాలుగా ఉండొచ్చు? ఇంటెస్టైనల్ ఆర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్స్ అనేది 3 రకాలుగా డివైడ్ చేస్తాం. అప్పర్ జిఐ బ్లీడ్స్ అంటే మనకి ఈసోఫేగస్, స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఎస్పెషల్లీ డియోడనంలో ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్లో బ్లీడింగ్ అయితే దాన్ని అప్పర్ ఇంటెస్టైనల్ బ్లీడ్స్గా చెప్పుకుంటాం. సెకండ్ వచ్చేసరికి లోవర్ ఇంటెస్టైనల్ బ్లీడ్స్ అంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్లో బ్లీడింగ్ని మనం లోవర్ ఇంటెస్టైనల్ బ్లీడ్గా చెప్పుకుంటాం. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఈ ఏదైతే ఈ ఎండోస్కోపీ, కొలనోస్కోపీలో కవర్ కానీ ఏదైతే పార్ట్ ఉంటుందో యాక్చువల్గా మాట్లాడంటే లిగమెంట్ ఆఫ్ ట్రీడ్స్ అనే ఒక పార్ట్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ జంక్షన్ వరకు మనం ఈ మిడ్ ఇంటెస్టైన్ బ్లీడ్స్గా చెప్పుకుంటాం. పొట్టలో రక్తస్రావానికి కారణాలేంటి? అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్స్ అనేది మనకి 60 to 70% మనకి ఈ ఓవరాల్ ఇంటెస్టైనల్ బ్లీడ్స్లో అదే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో వాటిలో ఫస్ట్ వచ్చేసరికి పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారు. అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ భాగంలో ఆ స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం మన ఇండియా, డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా, ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్ చాలా అధికంగా చూస్తూ ఉంటాం. ఇది ఈ అప్పర్ జిఐ బ్లీడ్స్లో అధికంగా ఒక 70% కంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి అవసరం లేకుండా చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ లేకపోతే కొన్ని రకాలైన మెడికేషన్స్ వాడడం వల్ల ఈ స్టమక్లో, స్మాల్ ఇంటెస్టైన్స్లో అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. వెరీ రేర్గా మేము రికరెంట్గా వామిటింగ్స్ అవడం వల్ల మ్యాల్రివిస్టియర్ అంటే ఈ మన ఆహారవాహిక చివరిలో మనకి చిన్న కట్లాగా ఫామ్ అయ్యి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే స్టమక్లో క్యాన్సర్స్, స్టమక్లో పాలిప్స్, అలాగే కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్, ఇట్లా మనం ఒక లిస్ట్ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎండోస్కోపీ అండ్ అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్గా చెప్పుకుంటాం. సెకండ్ది వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ లోవర్ జిఐ బ్లీడ్స్లో వచ్చేసరికి మనకి పైల్స్ ఒకటి కొలాన్లో పాలిప్స్, కొలాన్లో క్యాన్సర్స్, అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లము, అలాగే కొన్ని సివియర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, అమీబియాసిస్, ఇలాంటి వాటిలో కూడా పెద్ద పేగులో అల్సర్స్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళకి మోషన్లో బ్లడ్ అంటే వీళ్ళలో బ్రైట్ రెడ్ కలర్ మోషన్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లోవర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడ్స్గా చెప్పుకుంటాం. అండ్ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చేసరికి స్మాల్ ఇంటెస్టైన్లో కొన్ని రకాలైన ట్యూమర్స్, అలాగే కొన్ని ఏవిఎం మాల్ఫార్మేషన్స్ అంటారు. అంటే అది కంజెనిటల్ ప్రాబ్లమ్స్, బ్లడ్ వెజల్స్ మనకి సరిగ్గా కనెక్షన్ లేకపోవడం వల్ల అక్కడ లీక్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్లో బ్లీడ్ అనేది కనపడుతూ ఉంటుంది. పొట్టలో రక్తస్రావం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? సో చాలా వరకు సైలెంట్గా ఉంటాయండి. అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే మనకి మోషన్ అనేది నల్లగా కనపడము, లేకపోతే
మోషన్లో బ్లడ్ ఇంటర్మిటెంట్గా అంటే ఒకరోజు బ్లాక్గా కనపడి మళ్ళీ ఒక వారమో 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి నల్లగా కనపడడం, ఇట్లాగా సిమ్టమ్స్ ఏం కనపడకపోవచ్చు. సిమ్టమాటిక్ ఆర్ సైలెంట్గా ఉండొచ్చు. ఆర్ మనకి మోషన్ కంటిన్యూస్గా బ్లాక్ ఆర్ లేకపోతే కాఫీ కలర్ వామిటింగ్ ఆర్ మనకి బ్లడ్ వామిటింగ్ ఆర్ కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం, లేకపోతే తిన్న తర్వాత కడుపు నొప్పి పెరగడం, వాంతులు, ఇట్లాంటి సిమ్టమ్స్ కామన్గా చూస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు మనకి ఈ లూజ్ మోషన్స్ ఎక్కువైపోవడం అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ ఇన్ఫెక్షన్స్ అమీబియాసిస్ అనే ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ లూజ్ మోషన్స్, దాంతోపాటు బ్లడ్ కనపడడం. కొంతమందికి కాన్స్టిపేషన్ హార్డ్ మోషన్ వల్ల పైల్స్ అనేది ఫామ్ అయ్యి ఆ పైల్స్ ద్వారా బ్లడ్ లీక్ అయ్యి అలా కూడా మనకి. సో ఎవరికైతే మలబద్ధకము, కాన్స్టిపేషను ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వస్తుందో వాళ్ళలో మనం కామన్గా చూసే ప్రాబ్లం ఈ పైల్స్ ఫిజర్లో కూడా మనం బ్లడ్ అనేది మోషన్లో చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఈవెన్ మన లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఈ ఈసోఫేగస్ ఆర్ గొంతులో రక్తనాళాలు వాపు వచ్చేసి అవి సడన్గా బరస్ట్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్తో కూడా మనకి చూస్తూ ఉంటాం. పొట్టలో రక్తస్రావం అవుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడ్స్ అనేది చాలా డేంజరస్. మనం కనుక వీటిని ఎర్లీగా ఐడెంటిఫై చేసి వితిన్ 2 hours హాస్పిటల్ రీచ్ కాకపోతే మోర్టాలిటీ రేట్ అనేది ఆల్మోస్ట్ 80 to 90% అంటే చనిపోతారు. సో ఇలాంటి సీరియస్ కండిషన్ కాబట్టి మనం ఎంత వీలైతే అంత తొందరగా హాస్పిటల్ రీచ్ అవ్వాలి. అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు మనకి బీపీ, బ్లడ్ షుగర్, పల్స్ రేట్ ఇవన్నీ చూసుకొని ఇమ్మీడియట్గా మనకి అక్కడ బ్లడ్ అనేది అనలైజ్ చేసి బ్లడ్ తక్కువ ఉంటే ఫస్ట్ బ్లడ్ అనేది ఎక్కిస్తాం. ఇది బేర్ మినిమం అండి. సో ఇలాగ బ్లడ్ ఎక్కడం ద్వారా మనకి లో బీపీని నార్మల్ చేయగలుగుతాం. అలాగే పేషెంట్ని షాక్, కోమాలోకి వెళ్ళకుండా ఆపగలుగుతాం. అందరికీ బ్లడ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హిమోగ్లోబిన్ కనుక 7 కంటే తక్కువ ఉంటే మనం బ్లడ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎవరికైనా హార్ట్ పేషెంట్స్ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది 8 to 9 అనేది ఫస్ట్ ఆ టార్గెట్ని మేము చూసుకుంటాం. సో యాక్టివ్గా బ్లీడ్ అయితే మనం బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేసి కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా మనం ఎండోస్కోపీ అనే టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ ఎండోస్కోపీలో మనం వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ ఐడెంటిఫై చేసుకొని సో ఎండోస్కోపిక్గానే మనం వాటిని ఆపడానికి ప్రయత్నం అనేది చేస్తాం. ఈ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ వచ్చేసరికి ఎండోస్కోపీలోనే బ్యాండింగ్ అనే ట్రీట్మెంట్, అదే ఈ లివర్ పాడైన వాళ్ళకి, ఈ రక్తనాళాలు వాపు ఉన్న వాళ్ళకి ఈ బ్యాండింగ్ అనే ట్రీట్మెంట్ వేసి మనం బ్లీడింగ్ అనేది ఆపేస్తాం. అలాగే పెప్టిక్ అల్సర్స్, ఈ అల్సర్స్ బ్లీడింగ్ ఉంటే మనం క్లిప్స్ కానీ, ఏపీసీ కానీ, గోల్డ్ ప్రోబ్ అని ఇలాగ రకరకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాటిని మనం అప్లై చేస్తాం. అలాగే కొలనోస్కోపీలో కూడా మనం ఈ పైల్స్ ప్రాబ్లంకి, ఈవెన్ పైల్స్కి కూడా మనం కొలనోస్కోపీ ద్వారానే బ్యాండింగ్ కూడా చేయొచ్చు. ఏమన్నా చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్ ఉంటే మనం వాటిని ఈ కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ద్వారా ఆపచ్చు. ఎవరిలో అయితే ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయో, ఈ ఎండోస్కోపీ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఈ మెడికేషన్స్ ఫెయిల్ అవుతాయో, వెరీ రేర్గా మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనే ఒక ప్రొసీజర్స్ చేసే రేడియాలజిస్ట్ని మనం రిఫర్ చేస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే డైరెక్ట్గా బ్లడ్ లీక్ అవుతుందో ఆ బ్లడ్ వెసల్లోకి వాళ్ళు మన రక్తనాళం ద్వారా చిన్న క్యాన్లా ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ గ్లూ ఇంజెక్ట్ చేయడము లేకపోతే సబ్స్టెన్స్ వేసి ఆ బ్లడ్ వెసల్ని బ్లాక్ చేయడం అనేది చేస్తారు. ఇది కూడా ఫెయిల్ అయితే మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్గా సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. రక్తస్రావం ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రమాదమే. వాంతి, మలంలో రక్తపు చారికలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పొట్టలో రక్తస్రావానికి కారణాలను కనుక్కుని వెంటనే వైద్యం అందిస్తే మంచి ఫలితం ఉంటుంది.